నెక్స్ట్ టేస్టీ దేశ గారు. మీరు ఇందాకటి నుంచి వచ్చి మాట్లాడాలని మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఏదో స్కూల్లో పిల్లోళ్ళలాగా ఏమన్నా, కానీ మీకు స్పెషల్లీ అది ఉన్నది ఒకసారి చదివి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏముందో దాంట్లో అలా లాక్కుంటున్నాను. ఏముందో సినిమా చూస్తే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదో మాట్లాడదాం. ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా కాదబ్బా, బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.0 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు నాకు బలైన అడిగిలే కానీ అన్నా కాదన్నా ఒకసారి రాన్న. బేసిక్ గా ఫస్ట్ ఇది ఒక పోస్టర్ రిలీజ్ అయింది అన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా అన్న. సరే ఏదో చేస్తున్నాను. బెస్ట్ సంచాలక ఏంటి ఎట్టేసుకోబుద్దేంది నీకు? ఉండు, నాకు సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిల్డర్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BP7 అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నావు. కాన్సెప్ట్ ఒప్పుకున్నా నీకు? ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమయ్యా బాబు. విను, ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి. ఆన్సర్ చెప్పు. సరే చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. It's your personal opinion, but we didn't respect it. అంతే. అయిపోయిందా? అవ్వాలి దాని కోసం ఏం యాంకర్ ఇవ్వాలని పద్దారులా ఉండరు నిమిషం వెళ్ళిపో. దీని కూర్చోపో కాసేపు మాట్లాడుకున్నాం అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా అన్న, నువ్వు బిగ్ బాస్ లెవెల్ ఎవరు అన్న? బేసిక్ గా ఫస్ట్ హౌస్ మేట్. ఓకే, అది గర్వంగా చెప్పినాడు. ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఒక్కసారి చూసావా? కాన్ఫిడెన్స్ పెరిగి సినిమాగా వచ్చింది. ఇంకేంటే అంతే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశానండి. ఇన్ని ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాకు ఈయనే. అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు అక్కడే ఉండు పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BP7 మేల్ కంటెస్టెంట్ ఇది వేయండి. ఏమన్నా మనం వాడుకోవాలి. ఎలిమినేటెడ్ బై తేజాని కింద వేయండి. అంతే అంతే ఒకదాంతో అన్నిటికీ ఇచ్చారు. నెక్స్ట్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూసానండి. ఐ మీన్ ట్రైలర్ కాదు, షోరీల్ అయితే చాలా బాగుంది. బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా, నీది కాదు నిజం, నీదైనా బాగుంది. ఓకే అన్నదేనంట. బేసిక్ గా అక్కడ అట్లా ఉండదు కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి అన్నా, ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు కదా, సినిమాలు కూడా పిలుస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఇబ్బంది లేదు, ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టున్నాం. గోరే గారు ఒకసారి మైకి ఆయనకి. ఇక ఊరికి ఆయన హీరో రండి. పై నుండి కింద ఒకసారి చూపించుకోవడం మొత్తం, పై నుండి కింద దాకా. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద ప్యాంట్లు చింపుతే షర్ట్లు చింపుకున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు, కానీ కొత్త రకంగా కనిపెట్టా. ట్రాక్ మీద షార్ట్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.
ఎక్కడున్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు. హీరో ఆబ్వియస్ అన్న, ఆ హీరో అనేది కూడా అదో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్ వచ్చింది. ఆ పని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు ఏదో చెప్పావు, ఏం చెప్పాలా ఆరోగ్యకరంగా ఒక మాట. హీరో కూడా పోలే, నువ్వు హీరో పోలే. ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ గుండెలో దాచుకుని హీరోగా బదిలపరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. మామూలు ఉండదు. ఫ్యూచర్ లో అన్న హీరో మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలు మ్యూజిక్ హీరో. మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ నడిపించాను. రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోరే గారు సాంగ్ రిలీజ్ చూసారా అందరూ? ఏంటన్నా మా సుబ్బు అత్తగారు సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లు, నాకు బావుడు అడుగుతోటి నన్ను కాటు వేసినావే పిల్లో, నీ మాటల మంత్రం వేసి యంత్రమే కట్టినావే మల్లు, చార్మినారు కళ్ళలోన గెలిసినట్టు, తాజ్ మహల్ గుండె పైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండ్ బాగా మోగినట్టు కాబరవుతున్నదే అత్తగారు పెట్టిన నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని నన్నుతోని సచ్చి బతుకుతుండనే. సూపర్ సూపర్ ఇలాంటి మాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ. ఒక నిమిషం అంటే ఏదన్నాన్ని నీ వయసు తగ్గించుకున్నాను నిజంగా ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఆ ఇది నిద్రపోయడం చేస్తే నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నాకు మాట చెప్పాను, ఒరే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయితే వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు, నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేస్తాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఎగదీస్తామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు. అలాగే నాకు సార్ ఒక మాట అన్నది, ఓలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులను చూసుకోవాలి. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేవు అంటే కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్ గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉన్నారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇక చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను మాటలు నా మైక్ లో చెప్తాను, వాళ్ళ బోర్ అవుతారు అందరూ. నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరో దోస్తా, ఓకేనా? థ్యాంక్ యూ. హీరోయిన్ దోస్తా మా హీరోయిన్. ఓకే డన్. అందరి గురించి అయిపోయిందా? సందీప్ మాస్టర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడేసాక అన్న నెక్స్ట్ మా శివాజీ గారిది బేసిక్ గా ఓకే దీని గురించి మాట్లాడతాను. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్ గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ గా తీసుకున్నాడు, నా పేమెంట్ 4K చేసి అందరితో మాట్లాడమని చెప్పాడు, అందుకని మాట్లాడుతున్నా. ఏంటా 2 నిమిషాలు ఉన్నాక కాదు బాబాయ్, ఇప్పటికి చాలా తమ్నేల్స్ ఇచ్చేసావు, నువ్వు చాలా తమ్నేల్స్ ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్నేల్ ఇచ్చావు. మన యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ అన్నది కాదు, ఇక్కడ మన వాళ్ళు నేను అన్ని అదే కదా యూట్యూబ్ అన్న వాటర్ అన్న వద్దాను తాగినా తీసుకుంటాను మైకి అక్క. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టడం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది. అది బేసిక్ గా నమ్మకం లేక నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటది.
ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాం వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవా బాబు, కొంచెం కొత్త టాలెంట్, నువ్వు ఒకరే చేస్తాను బద్దాంగా అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న, వాటర్ మళ్ళీ తీసుకుంటాను సీరియస్ చెప్పు. నువ్వు ఎక్కడికి పోయినా మామూలు ఓకే. ఈ అడిగే క్వశ్చన్ అన్ని కింద కామెంట్స్ వస్తాయిగా మీకు. ప్రశాంత్ వస్తారా? చాలా ఉంది వేడికి వస్తున్నా ఉండు. ఓకే మాట్లాడారు ప్రశాంత్ కూడా వస్తున్నా. నాది అయిపోయినాకే అక్క అన్న వస్తున్నాయి. కింద కామెంట్స్ లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ అడుగుతున్నా, అదే మేము అడుగుతా డైరెక్ట్. వాళ్ళని అడగాలనుకుంటున్నాం, డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సంజయ్ గారికి పోతా ఉండరు అని చెప్పి పెట్టారు. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే ఈయన మీద అనుమానం. ఆయన మీద అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకీ ఎందుకు పంపించావు ఆయన్ని తొందరగా? థ్యాంక్ యూ. ఆన్సర్ అడిగితే చెబుతా. మన పీపీ ఎంటర్టైన్మెంట్స్ డ్రామా పీపీ స్టార్ ఓకే. డైరెక్ట్ అందరూ రకాల క్వశ్చన్లు అడిగేస్తా నేను. ఓకే ఫస్ట్ ఓకే పీపీ స్టార్ ఐ హావ్ 3 క్వశ్చన్స్ రా అడిగేస్తా. ఒరే ఇంకా స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ క్వశ్చన్ రా. చాలా మంది అనుకున్నాను ఫస్ట్ ఏమంటే మాట్లాడతా అన్న. ఓకే అన్న, ఇది ఇచ్చేస్తా అన్న. చెప్పేస్తాను నా వేలే నాకు ఇచ్చింది ఏమన్నా ఇదంతా, అందుకే అడిగేస్తున్నా. సందీప్ గారు అసలు తర్వాత అడుగుతాం వెళ్ళి. ఓకే డన్. సరే ఒక నిమిషం తర్వాత అడుగుతారా? వాళ్ళే అడుగుతారంట. ఓకే డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ గారు సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బిగ్ బాస్ టీం అంతా మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. డన్ మాస్టర్. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ వరకు ఇచ్చాయక్క. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్టేజ్ మీద మంచి ఫన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అక్క అయితే మీరు మినిమం బాబాయ్ అవ్వాలి మరి అప్పుడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.